మన రాశి చక్రంలో ఉన్న రాసులకి ఒక్కో దేవుడు ఒక్కో రాశికి అధిపతిగా ఉంటాడు. ఏ రాశివారు ఏ దేవుణ్ణి పూజించాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు సూర్యుడిని పూజించాలి. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారు చంద్రుని పూజించాలి. మూడవది మిథున రాశి. మిథున రాశి వారు లక్ష్మీదేవిని పూజించాలి. నాలుగవది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు హనుమంతుడిని పూజించాలి. ఐదవది సింహరాశి. సింహరాశి వారు శివుడిని పూజించాలి. ఆరవది తులారాశి. తులారాశి వారు పార్వతీమాతను పూజించాలి. ఏడవది కన్యారాశి. కన్యారాశి వారు కృష్ణుణ్ణి పూజించాలి. ఎనిమిదవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వినాయకుణ్ణి పూజించాలి. తొమ్మిదవది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు విష్ణువుని పూజించాలి. పదవది మకర రాశి. మకర రాశి వారు సరస్వతీమాతను కొలవాలి. పదవది కుంభరాశి. ఈ రాశికి శనిదేవుడు అధిపతి కనుక శనిదేవుణ్ణి పూజించాలి. 12 మీనరాశి. మీనరాశి వారు దుర్గామాతను పూజించిన ఆమె అనుగ్రహం వారిపై పుష్కలంగా ఉంటుంది.